హలో ఫ్రెండ్స్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో ప్రస్తుత రియల్ ఎస్టేట్ పరిస్థితిపై అమ్ముతుడు ఉన్నాడు కానీ కొనేటోడు లేడు అంటూ వ్యాఖ్యానిస్తూ తాము అధికారంలోకి వస్తే హైడ్రాను ఎత్తేస్తామని చెప్పారు. అలాగే తనపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ నువ్వు 1000 జనమలెత్తినా నేను చావును అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రైతు బంధు చెల్లింపులపై ప్రశ్నిస్తూ సభలో ఉన్నప్పుడు విడతలుగా ఇస్తున్నారని విమర్శించారు. కరెంటు ఛార్జీలు పెంపు రైతుల సమస్యలపై కూడా స్పందిస్తూ గతంలో రైతులపై జరిగిన ఘటనలకు ప్రస్తావించారు. ఓడి బోడముండ హైడ్రాని తెచ్చిపెట్టింది. దానికి ఆ హైడ్రాకు ఆ పీసీసీ ప్రెసిడెంట్ అని ఉంటాడు ఆయన, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆయన నిజామాబాద్లో పోయి చెప్తుండు, హైదరాబాద్లో హైడ్రా, నిజామాబాద్ కూడా తెత్తం బిడ్డ, నిజామాబాద్లో నిడ్రా, రేపు జగిత్యాలలో కూడా జిడ్రా అంటాడు. ఇక అది ఏం కావాలి? మొత్తం పేదల కొంపలన్నీ కూల్చుడేనా? కేసీఆర్ రాజ్యానికి వచ్చినప్పుడు 3.5 లక్షల మందికి పేదలు ఎక్కడ ఉన్నారో అక్కడనే పట్టాలు ఇచ్చినాం. వాళ్ళని ఆగం చేయకుండా పాపం గరీబోళ్ళు 3.5 లక్షల కుటుంబాలకు హైదరాబాదు చుట్టుపక్కల వేరే పట్టణాల్లో కూడా పట్టాలు ఇచ్చిన వాళ్ళని బతకనిచ్చిన. ఇలా ఏం కూలగొట్టుడు? అది పుస్తకాలు కూడా తీసుకుని పోరాటాలు చదువుకునేటి అంతే గిరితమా? నేను ఒక్కటే మాట మనం చేస్తా ఉన్నా, గ్యారంటీగా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేది ఖాయం. మొట్టమొదటి రోజులనే ఈ ఐటాంటోని ఎత్తి అవతల వరేస్తామని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. తీసేయన్నా దాన్ని, ఐటాన్ని తీసేయనన్నా, పక్క మాటనా? ఈరోజు పార్టీలో వారు చేరిన వెంటనే చాలా బ్రహ్మాండమైనటువంటి మనకు ఒక ఊపు వస్తూ ఉంది. నేను జీవన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, జగిత్యాల మందం కాదు, జగిత్యాల జిల్లా కాదు, పాత కరీంనగర్ జిల్లా కాదు, మీరు ఆదిలాబాద్ చూడాలి, నిజామాబాద్ చూడాలి, పరిసర జిల్లాలు చూడాలి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ నిమిషం నుంచి నేను అపాయింట్ చేసుకుంటా ఉన్నాను. బ్రహ్మాండంగా ఈ ప్రాంతం అంతా కూడా మీ సేవలు అవసరం ఉన్నాయి పార్టీకి. అదే కాదు, మూనిగే నక్కమే తాటికాయ పడ్డట్టు ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచాడు, భయంకరంగా పెంచాడు. తెల్లారి నేను ఒక ఉత్తరం రాసిన, నీ కరెంటు ఛార్జీల పెంపుదల వాపసు తీసుకో, లేకపోతే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు న్యాయం జరగదని నేను ఉద్యమానికి పోవాల్సి వస్తుంది, తెలంగాణ కోసం కొట్లాడాల్సి వస్తుందని చెప్పి రాసిన. ఆయన తీసుకోలే. కొంతమంది రైతులు పాపం పోరాటానికి వచ్చింది. మీరు కొత్త వాళ్ళు చూడకపోవచ్చు కానీ చాలా పాత వాళ్ళకి తెలుసు. పోరాటానికి హైదరాబాద్కి వస్తే నిరసన తెలపడానికి పట్టపగలు 11:30 గంటలకు బషీర్ బాగులో ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడి కాల్పులు జరిపి చంపేస్తే 3 రైతులు అక్కడికక్కడనే ప్రాణాలకి చచ్చిపోయారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నాం, ఇక లాభం లేదు, ఎదురు తిరిగితే కూడా మీరు కాల్చి చంపుతున్నారు, జెండా ఎత్తడం ఒకటే తప్ప మార్గం లేదని చెప్పి ఆనాడు నేను తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను. ఎంబడ ఎవడు వచ్చినా సరే రాకున్నా సరే ప్రజలున్నారు, యువకులున్నారు, చూసుకుందాం దేకలేం అని చెప్పి బయలుదేరితే ఎక్కిరిచుడు ఏ వీడు పక్క ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండే, రైతుల భూముల ధరలు ఎట్లుండే, హైవే పక్కకుంటే 2 కోట్లు 3 కోట్లు, డాంబర్ రోడ్ పక్కకుంటే ₹1,00,00,000 ధీమా ఉండే రైతులకు. ఇంట్లో అమ్మాయి ఇందులో పెళ్లి చేయాలంటే పావడంత అమ్మి చేత పోవా, వాళ్ళ దగ్గర అమ్మి చేత బిల్డింగ్ కట్టుకుంటా. ఈరోజు అమ్మేటోడు ఉన్నాడు కానీ కొనేటోడు లేడు. నిజమేనా ఈ మాట? నిజమా కాదా? ఏమైంది మరి? ఏం రోగం వచ్చింది? రాష్ట్రంలో ఏ వాళ్ళని మాట్లాడించినా, ఎవరిని అడిగినా ఇదే బాధ. ఈ విధంగా రైతుల భూముల ధరలు పడిపోయినాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పడిపోయింది, మంచినీళ్ళకు గోసపడాలి, రైతాంగం అన్నిటికీ గోసపడాలి. ఇవాళ మక్కలండి, మక్కలు వచ్చినాయి, పెడితే కొంటమని చెప్పారు, కొనకపోతే కొనమని చెప్పారు. ఈ శాతకాన్ని దొంగతనం ఎందుకు? ఇప్పుడు జగిత్యాల కేసీఆర్ సభ అంటే మళ్ళీ ఇలా పైసలు విడుదలన్నట్టు, రైతు బంధు రావాలంటే మళ్ళీ సభ పెట్టనయింది, 3వ కిస్తీ రావాలంటే
మళ్ళీ ఏమన్నా కేసీఆర్ సభ పెట్టాలి ఇక అంతేనా? ఇది ప్రభుత్వమా? మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే? ఏమన్నా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలిగేదాకా చంపాలి. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్నే ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంతింత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? పొద్దున్న లేతే కేసీఆర్ చావాలి, నువ్వు 1000 జన్మలు ఇచ్చినా నేను చావనా కొడుకు అనుకుంటున్నావు.